హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? నేను మీ షోర్ హోమ్ థియేటర్ బాగున్నారండి. టుడే వీడియోలోకి వస్తే ఇది మన శ్రీనివాస్ గారు మచిలీపట్నం దగ్గర పెద్దానండి. ఆ కస్టమర్ మనకు ఆర్డర్ వచ్చారు. ఈ శుక్రవారం బయలుదేరుతున్నాను. దీనికోసం ఏవేవి ఇస్తున్నానో మొత్తం ప్యాకేజ్ అంతా మీకు వీడియోలో పెట్టాను, చూడండి ఒకసారి. నేను మీ షోర్ హోమ్ థియేటర్ బాగున్నారండి. టుడే వీడియోలోకి వస్తే ఇవాళ మనకి మచిలీపట్నం దగ్గర పెద్దాన ఊరండి. శ్రీనివాసరావు గారు మనకి ఇది ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ డేట్ వచ్చేసరికి జూలై 9 అండి. జూలై 9 మంగళవారం. ఏవేవి పర్చేస్ ఇచ్చారో అనేది పేమెంట్ ఫుల్ అయిపోయిందండి. ఏంటంటే కంటెంట్స్ ఇస్తున్నామా, ఏంటి ఇస్తున్నాం మొత్తం అంతా చూపిస్తున్నాం చూడండి. ఇది నా టీవీ రిమోట్ అండి. ఇది యాక్చువల్లీ వర్క్ చేసుకుంటున్నానండి. ఇది జబర్దస్త్ అవి చూసుకుని టైంపాస్కి ఒక్కడనే మార్నింగ్ 8 గంటల నుంచి ఈవినింగ్ సాయంత్రం 6 వరకు నాకు అలవాటు అయిపోయిందండి. ఇది పెద్ద టాస్క్ కూడా. ఒక్కడే పని చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టమండి. ఆ వర్క్లో ఉన్న సాటిస్ఫాక్షన్ నాకు చాలు. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకిది డెనాన్ 2800 7.2 రిసీవర్ అండి. 8K 2024 మోడల్. ఇది డ్యూన్ హెచ్డి మీడియా బాక్స్ అండి. సార్ అన్నారు ఫస్ట్ అసలు కంపెనీది కూడా ప్లాన్ చేశారు. ఈశ్వర్ గారు మీ ఛానల్ చూస్తానండి, మాకు నీవే నమ్మకం ఉంది, బాగుంటుందంటే మీరు వేసాను అన్నారు. నాకు ఆ మాట ఇచ్చినందుకు మీ మాట నిలబెట్టి కొట్టాను సార్. చాలామంది మన ప్యాకేజ్ వేస్తుంటారంటే అది బాగుందంటే కదండి, లేకపోతే ఇన్ని మంది ఆర్డర్ అవ్వరు కదా. ఒక శ్రీనివాస్ గారు ఒకరు వచ్చారు, మురళీ గారు ఒకరు హైదరాబాద్ నుంచి వచ్చారు, అతను కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ మచిలీపట్నం పెద్దాన ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత మ్యాక్సిమం హైదరాబాద్ వచ్చే పని ఉంటుందండి. హైదరాబాద్లో ఎవరైనా కలాలనుకుంటే కలవచ్చు. డేట్ అనేది ఈ వీడియోలో రివీల్ చేస్తాను ఇప్పుడు నేను వస్తున్నాను అనేది. అక్కడ కూడా 7.2 2800 కూల్ ప్యాడ్, సబ్బూఫర్ కేబుల్ మ్యాక్స్ అండి, మంచి క్వాలిటీ కేబుల్స్ ఇవి. హెచ్డిఎంఐ కేబుల్. దీనికి ఇంకా హార్డ్ డిస్క్ ఆర్డర్ పెట్టానండి అమెజాన్లోనే. 2TB సన్గైట్ 7200 పడుతుందండి. నాకు అది 7500 అలా పడుతుంది అంతే. దాన్ని డౌన్లోడ్ చేసుకొని సెంటర్ ఛానల్ కూడా రెడీ అయిపోయిందండి. మన సెంటర్ ఛానల్ చూడండి ఎలాగుందో. 3 వే అండి. ఇది 2 6 ఇంచులు, ఒక 2 ఊఫర్లు, ఒక సెంటర్ మిడ్ రేంజ్, 2 ట్వీటర్స్ అండి. క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా ఉంటుందండి, వాయిస్ క్లారిటీ. ఇక్కడ టవర్స్ లేవండి, అక్కడ టవర్స్ అవ్వదు. ఒక స్క్రీన్లో మనకి స్క్రోల్ కూడా చేస్తాను, అతనికి టవర్స్ అవ్వు. అక్కడ టవర్స్ అవ్వండి. ఇక ఇది 2 లెఫ్ట్ రైట్ మొత్తం 7 ఛానల్ కదండి. ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సరౌండ్ బ్యాక్ ఏవైనా వేసుకోవచ్చు. అన్నీ సేమ్ వాటేజే కాబట్టి హ్యాపీగా వాడచ్చు. 2 సబ్బూఫర్లు చార్లీస్ ఆడివండి. మనకి ప్రతిదీ మనదే ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తుంది. సబ్బూఫర్ కేబుల్స్కి, హెచ్డిఎంఐ కేబుల్కి, మీడియా ప్లేయర్లకి ఏమి భయపడకండి, మనం ఉన్నాం. నేను వాడుతున్న ఇది కూడా డ్యూన్ హెచ్డి 4K. ఎవరి రిసీవర్ కొంటే సరిపోతుంది, దాన్ని తగ్గట్టుగా ఉంటేనే మనకు అందం. డ్యూన్ హెచ్డి 4K నేను వాడుతున్న డివైస్ అయితే ఇది. అంత బడ్జెట్ పెట్టలేని ఉన్న వాళ్ళకి డ్యూన్ హెచ్డి 4K ప్లస్ పవర్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఓటీటీ కంటెంట్లు అన్నీ సపోర్టెడ్ అండి. ఇది మనకి రిమోట్లోనే చూడండి ఆల్రెడీ ఇచ్చాడు ఇందులోని. ఓటీటీ కంటెంట్లకి ప్రతి దానికి మనకి మీడియా ప్లేయర్ అవుట్ ఉన్న సోర్స్కి వాడుకోవడానికి కూడా బాగుంటుంది. నేను వాడుతున్న డ్యూన్ హెచ్డి అండి అదే. ఓకే, 9 ఛానల్ రిసీవర్ మీకు తెలిసి 3800. అక్కడ సార్ అడిగారు ఈ ఛానల్ సరిపోతుంది, 7.1 సరిపోద్ది అని అన్నట్టు. 2800 లేటెస్ట్ వర్షనే. ఓకే, వీడియోగా నచ్చినట్టయితే నెక్స్ట్ అక్కడికి వెళ్ళే ముందు వీడియో పెడతానండి. ఇది మామూలు చూసుకోండి. నేను విషయం కొందరికి సెలవు తీసుకుంటూ ఇంకా జై హింద్. హై ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారండి. నేను మ్యాక్సిమం ఈ నెలలోనే రావడానికే నెలలో అంటున్నాను సార్. ఈ శుక్రవారం బయలుదేరుతానండి మార్నింగ్ పెద్దాను. మొత్తం సార్కి కంప్లీట్ అవుతుంది, ప్యాకేజ్ రెడీ చేస్తున్నాను. ఇక వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎన్ని విషయం అవుతుంది. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తున్నారండి, కొంచెం లైక్ చేసుకున్న బూస్ట్ వస్తుంది. నా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ అండి మీరు యాక్టివిటీలో పెట్టుకుంటే నాది ప్రతి ఒక్క ఛానల్ వచ్చే వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, వీడియో అని తెలుస్తుంది. ఈ మధ్య సెకండ్స్ రిసీవర్ తెప్పించడం మానేసని చాలామంది అడుగుతున్నారు. బాగట్లేదండి. దానికి దీనికి రేట్లు కొంచెం డిఫరెంట్ ఎక్కువ చెప్తున్నారండి. దాని దగ్గర ప్రొడక్ట్ కూడా బాగాలేదు. ఒకవేళ మంచి అయితే నన్ను డబ్బులు పెట్టే బదులు సెకండ్స్కి కొత్తగా కొనుక్కోవడం మంచిదండి. ఏవి రిసీవర్ కొత్తగా ఇస్తున్నాం ఈ మధ్యన. మీకు మంచి ప్యాకేజీలతో ఇంకా కావాలనుకుంటే నాకు ఈ డిస్ప్లే మీద కాంటాక్ట్ ఉంటుంది. నేను ఉండేది విశాఖపట్నం సార్. విశాఖపట్నం ఎన్ఐడి దగ్గర, బాద్ జంక్షన్ దగ్గర లలితా జ్యువెలరీ దగ్గర మా షాపు. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే నన్ను దగ్గర వచ్చి కలండి. లాస్ట్ స్క్రీన్ పే మీద నా నెంబర్ ఉంటుందండి, ఫోన్ నెంబరు. ఆ డిస్క్రిప్షన్లో పెట్టడం లేదు, డిస్ప్లే మీద ఉంటుంది, నాకు కాల్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మచిలీపట్నం వచ్చే వీడియో మళ్ళీ నెక్స్ట్ పెడతాను. ఈ వీడియో తర్వాత నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు సెలవు తీసుకుంటూ మీ షోర్ హోమ్ థియేటర్ ఎంతగా అభిమానిస్తాను ప్రతి ఒక్కరికి. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ హైదరాబాద్ అండి, మురళీ బ్రదర్
మురళి బ్రో మీ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. మీరు కన్ఫర్మ్ చేస్తే నేను బయలుదేరిపోవడం ఉంది. మీరు కన్ఫర్మ్ అయ్యాలండి. మన కోసం పిఠాపురం వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చే దారిలోనే డైరెక్ట్‌గా వైజాగ్ వచ్చి నన్ను కలిసి మొత్తం డెమో చూసుకొని మళ్ళీ పిఠాపురంలో హైదరాబాద్ అండి తను ఉంటుంది కేబీహెచ్‌పీ దగ్గర. కన్ఫర్మ్ కలుస్తాను బ్రదరు. ఇంక సెలవు తీసుకుంటూ మీ షోహం దగ్గర హైదరాబాద్ కలుద్దాం. ఫస్ట్ ఇది మచిలీపట్నంలో అయిపోద్దండి. ఈ ట్రావెల్‌లోనే మొత్తం అంతా అక్కడ ఇన్‌స్టాలేషన్ మొత్తం అంతా పెడతాను. మనం ఇచ్చే ప్రొడక్ట్ అన్నీ కొత్తవే ఇస్తానండి. ఇంకా మిస్ అవ్వకండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర 8015 మన అండర్లోనే ఉన్నదండి సీల్ ప్యాక్. ఇది ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేయాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. బేగా పెట్టండి. అదొకటి 3200 ఏవి రిసీవర్ ఒకటి వచ్చిందండి మనకి. చాలా చాలా బాగుంది. రిసీవర్ కూడా ఎవరికైనా ప్లాన్ చేసుకుందాం అంటే నాకు కాల్ చేయండి. ఈ రిసీవర్ అయితే కొత్త రిసీవర్లా ఉందండి. 7.2 డాల్బీ అట్మాస్ డిటిఎస్ఎక్స్ అన్ని సపోర్ట్ చేస్తుందండి. ARC4 బ్లూటూత్ అన్నీ ఉంటాయి దీనికి. ఇది ఎవరికైనా కావాలనుకుంటే బేగా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ రిసీవర్ కూడా ఉండదు. చాలా నీట్ కండిషన్లో ఉందండి. నాది హామీ. ఒక రిసీవర్ కోసం నేను నా ఛానల్లో పెట్టి మీకు చెప్తున్నానంటే అది క్వాలిటీ పరంగా బాగుంటే చెప్తాను తప్ప లేకపోతే చెప్పనండి. ఓకే, వీడియో కానీ నచ్చినట్టయితే ఇంకా సబ్స్క్రిప్షన్ షేర్ చేయండి. నేను సెలవు తీసుకుంటూ మీ షోర్ హోమ్ థియేటర్ ఇలాంటి వీడియోస్తో మంచి మంచి వీడియోస్తో వస్తూనే ఉంటాను. మీ ఆదరణ నాకు ఎప్పుడు ఉంటుందని నేను కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటూ జై హింద్.